మాట్లాడే ముందు ఇందాక పుల్లారావు గారు పెద్దలు ఆయన గండం అన్నారు కదా, ఆ గండం ముగ్గురికి ఉంది. ఇటు ఇరాన్కి ఉంది, అమెరికాకి ఉంది, గల్ఫ్ నేషన్స్కి ఉంది. ఇజ్రాయెల్కి ఉందో లేదో మీరు చెప్పాలి. సో ఇప్పుడు దీంట్లో బయటపడడానికి ఇప్పుడు పుల్లారావు గారు అన్నట్టు పైకి చెప్పే స్టాన్స్ వేరు, లోపల జరుగుతుంది వేరు. అంటే ఫర్ అవర్ సేక్ ఆఫ్ ద డిస్కషన్ అసలు ఏముంది ఎగ్జిట్ స్ట్రాటజీ ఎవరి దగ్గర అయినా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయి పాయింట్స్ అంటే డిస్కస్ చేయడానికి, ఎవరు ఏం చేస్తే దీంట్లో యుద్ధం ఆగుతుంది అనే దానికి? ఎగ్జిట్ స్ట్రాటజీ అన్ని ఇంతకు ముందు మన భక్తులు చెప్పినట్టు ఫేస్ సేవింగ్ ఫార్ములా అవసరం అండి. దానికి ప్రాబ్లం వస్తుంది. ఉదాహరణకి ఈ కాన్ఫ్లిక్ట్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టు దెర్ ఆర్ మల్టిపుల్ ప్లేయర్స్. ఇది కేవలం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధమే కాదు, ఇది గల్ఫ్ దేశాలు ఇరాన్ కి మధ్య ఉన్నటువంటి గొడవ కూడా అది గుర్తించాలి. అలానే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య జరుగుతున్న గొడవ కూడా. ఇందులో కొన్ని దేశాలు దే ఆర్ ఫేవరబుల్లీ డిస్పోజ్. కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు యుఏఈ కానివ్వండి ఇలాంటివి, అవి కొంతవరకు ఇజ్రాయెల్ ని గుర్తించడం జరుగుతుంది. వాటితో పాజిటివ్ రిలేషన్స్ కొద్దిగా ఉన్నాయి రిలేటివ్ టర్మ్స్ లో. ఇక్కడ మనం ఇందాక ఇజ్రాయెల్ యొక్క పాత్ర అమెరికా పాలిటిక్స్ లో అనుకుంటున్నాం కదా, అక్కడ ఎందుకు వస్తుందంటే చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో అసలు ఇజ్రాయెల్ ని గుర్తించవండి. మీరు ఇరాన్ తీసుకోండి, ఇజ్రాయెల్ ని గుర్తించదు. పాకిస్తాన్ తీసుకోండి, ఇజ్రాయెల్ గుర్తించదు. ఇజ్రాయెల్ గుర్తించే దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. కొంతవరకు ఈజిప్ట్, జోర్డాన్, లేదా ఈ మధ్య కాలంలో అబ్రహాం అకార్డ్స్ వచ్చిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇట్లాంటి దేశాలు గుర్తిస్తాయి. కానీ చాలా ఫ్యూ. దాంతో ఏమవుతుందంటే ఇరాన్ చేసే ప్రతి స్టేట్మెంట్ ని ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ గా ఇజ్రాయెల్ తీసుకుంటుంది. ఈ ఇజ్రాయెల్ చేసే పాలసీస్ కూడా చాలా అరబ్ దేశాల్లో నచ్చకపోవడం ఉంది, అది వాస్తవం. సో ఇప్పుడు ఎగ్జిట్ స్ట్రాటజీ కావాలి అంటే కనుక ఎట్లా తీసుకుంటారు, ఎగ్జిట్ స్ట్రాటజీ ఎవరు తీసుకుంటారు అన్న దాని మీద చాలా తర్జన భర్జన నడుస్తుంది. స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయకుండా అమెరికా యుద్ధం ఆపితే కనుక అమెరికా ఓడిపోయింది అంటారు. స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేస్తే కనుక ఇరాన్ ఓడిపోయింది అంటారు. సో అదొక ప్రాబ్లం ఉందండి. ఇంతలో గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు అడిగినట్టు, వాటికి కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి ఇరాన్ నుంచి. అవసరం ఉన్నా లేకపోయినా అందరికంటే ఎక్కువ నా మీద దాడి చేసావని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంప్లైంట్ చేస్తోంది. ఫ్యూచర్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి ఇరాన్ కి మధ్య చాలా తీవ్రమైన బయలాటరల్ రిలేషన్స్ ఉండబోతున్నాయి. అంటే చాలా కష్టకాలం ఉండబోతోంది రెండు దేశాలకి మధ్య. ఎందుకంటే ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ రెండు దేశాల మధ్య పూర్తిగా కొలాప్స్ అయింది. ఉన్న అరబ్ దేశాలలో ఇరాన్ కి చాలా సన్నిహితంగా పనిచేసిన దేశం ఏది ఉంది అంటే, ఒకటి ఖటార్, బహ్రెయిన్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. పెద్ద ఎత్తున ఇరానియన్ ఆయిల్ ఏదైతే ఉందో అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వచ్చి వెళ్ళటం జరిగేది. చాలా మంది ఇరానీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బిజినెస్ చేసుకుని వెళ్లేవాళ్ళు. ఈ యుఏఈ నాయకులు చూడనట్టు వదిలేశారు. కానీ యుద్ధ సమయంలో పెద్ద ఎత్తున ఈ దుబాయ్, అబుదాబి లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద దాడులు చేయటం వల్ల వాళ్ళకి ఇరాన్ మీద పూర్తి నమ్మకం పోయింది. సో వాళ్ళ డిమాండ్స్ దెబ్బతింది. మొత్తం మిడిల్ ఈస్ట్ ఈకో సిస్టమ్ అంతా గాయపడ్డారు, దెబ్బతిన్నారు. మీరు అన్నట్టు చాలా రకాల నష్టాలు పడ్డారు. చూద్దాం, ఒక బ్రేక్ తీసుకుందాం. కమింగ్ బ్యాక్ టు ఇండియా, అంటే భారతదేశం మన వైపు నుంచి మన కళ్ళల్లో చూస్తుంటే కనుక ఈ పశ్చిమాసియా యుద్ధం ఇప్పటివరకు ఎంత నష్టం చేసింది,